న్యూ ఇయర్ ఊపులో ఉన్నాను, చలి తెలియట్లేదు అసలు. ఆహా, ఏంటి గురువు గారు ఇది? అద్భుతం, మహాద్భుతం. అది బాగా బుజ్జా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి. ఉన్న లైఫ్ ఎంజాయ్ చేద్దాం సార్. ఉన్న లైఫ్ ఎంజాయ్ చేద్దాం. అసలు అది ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. యూట్యూబ్ జర్నీ బాగా స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్ అండ్ 2000 సబ్స్క్రైబర్స్ ప్లస్ అయ్యాము. ఇలాగే ఈ ఇయర్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాతో ఉండాలి. ఆల్సో విష్ యూ గుడ్ లక్, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ దిస్ ఇయర్ టు యూ ఆల్. మొత్తానికి మొత్తం స్వీట్ అంతా నేనే చేశాను కష్టపడి. అబ్బా నిజాలు చెప్పు గురు. ఫ్రై చేసిందంతా నేనే, నెక్స్ట్ తాలింపు వేసేది నేనే. ఆ తాలింపు అంటారా? అదే జీడిపప్పునే ఆపుతున్నాను. రోస్టింగ్ క్యాష్యూస్. స్మెల్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ దిస్ స్వీట్. బా, గులాబ్ జామున్ లా ఉంది. అంత రెడీయా? అంతా రెడీ. ఫుడ్ ఫన్ అయిపోయిన తర్వాత నైట్ ఏమో ఫైర్ వర్క్స్ అండ్ నెక్స్ట్ అది కూడా స్నోలో. యా, ప్రెడిక్షన్ ఏంటంటే ఫుల్ స్నో అంట. సో నైట్ స్నోలో ఫైర్ వర్క్స్. న్యూ ఇయర్ ఊపులో ఉన్నాను, చలి తెలియట్లేదు అసలు. 12ంటికి ఇదే మాట చెప్పు చూద్దాం దమ్ముంటే. 12ంటికి ఇదే మాట చెప్తా. సరే. ఫైర్ వర్క్స్ అప్పుడు నేను జాకెట్ లేకుండా బయట ఉంటా. చూద్దాం బిగులు. హాయ్ గీత్. నన్ను చూసా. హాయ్ బిగు. ఆహా, ఏంటి గురువు గారు ఇది? అద్భుతం, మహాద్భుతం. గంట కట్టేసిరియా. స్వీడన్ లో పార్టీ చేసుకోవడంలో ఉన్న బెనిఫిట్ ఇది ఒకటి. మేము ఫ్రీజర్ లో పెట్టుకోక్కర్లేదు, అన్ని బయట వాటర్ లో పెట్టాము, అన్ని ఫుల్ ఫ్రోజన్. కొత్త కొత్తలాడే మటన్ కర్రీ, చికెన్ పులావ్, డ్రాగన్ చికెన్, చికెన్ మెజెస్టిక్, ఎగ్ మసాలా కర్రీ, డబుల్ కా మీటా. నైస్. అల్లుడు మామ. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి కూడా మళ్ళీ అందరం గ్యాదర్ అయిపోయాం. ఎప్పటిలాగే పాట్లక్ ప్లాన్ చేసామన్నమాట. వెరైటీస్ ఆల్రెడీ చూసుంటారు కదా. 31st నైట్ అంటే ఈ మాత్రం ఫుడ్ పార్టీ ఉండాల్సిందే కదా. ఆ తర్వాత కొంతసేపు దాయాలన్న గేమ్ ఆడేసి రిలాక్స్ అయ్యాము. మీలో ఎంతమందికి ఈ దాయాలు గేమ్ తెలుసో కామెంట్ చేయండి. అది బాగా బుజ్జా. నేను జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను, కానీ 31st నైట్ మటుకి ఫుల్. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? Hungry. Some bread. My friends are out of beer. So by chance, do you have any extra? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇంట్లో చేయాల్సిన ఫన్ అంతా అయిపోయింది. ఇప్పుడు క్రాకర్స్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. స్నోలో క్రాకర్స్ చూడడానికి వెళ్తామని ఎప్పుడు అనుకోలేదు నేను. అంటే న్యూ ఇయర్ కి స్వీడన్ లో ఉండి చాలా కాలం అయింది. ఓ క్రేజీ గర్ల్స్ అందరూ డాన్సులు కూడా స్టార్ట్ చేశారు స్నోలో. వావ్, అదే కదా అవన్నీ. హలో భువి, హాయ్. అరౌండ్ 11:50 PM కి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఫైర్ క్రాకర్స్ కాలుస్తారంటే ఇంకా స్నోలోనే అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట.
మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ చందన? పొరపాటు చేస్తున్నారు ఇంకా 12 అవ్వకుండానే. ఒకటి తర్వాత ఒకడు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వావ్. దగ్గరగా నుంచునేసరికి సౌండ్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. బాబా మిడ్ నైట్ క్రాకర్స్ చూసేసి రిటర్న్ అవుతున్నాము. వెళ్లే గ్యాప్ లో ఇలా స్నోలో దొర్లేసి ఏదో చేస్తున్నాడని చూస్తే నాకు బటర్ఫ్లై లాగా అనిపించింది. కానీ దీన్ని స్నో ఏంజిల్ అని అంటారంట. మా వాళ్ళు స్నోలో ఆటలు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అయ్యి బాబోయ్ సుష్మా అయితే స్నో మ్యాన్ అయిపోయింది. స్నో మ్యాన్. అయ్యి బాబోయ్ నా మీద వేస్తుంది. అయ్యి బాబోయ్ మూవీ కూడా వచ్చి కొట్టా. అయ్యి బాబోయ్ అందరూ వైట్ క్రిస్మస్ అనుకున్నారు. వైట్ న్యూ ఇయర్ ఎలాగుంటుంది చూసారా? క్రేజీ కదా. అవును, వైట్ క్రిస్మస్ ఈసారి అది రాలేదు కాబట్టి వైట్ న్యూ ఇయర్ వచ్చింది. బట్ ఓవరాల్ గుడ్. న్యూ ఇయర్ రోజు మిడ్ నైట్ 12:30కి పిల్లల నుంచి పెద్దల వరకు స్నోలో ఆడేసి -10 degrees లో చాలా చల్లగా అయిపోయాము. సో ఇంటికి వచ్చి వేడి కాచుకొని కేక్ కటింగ్ చేయించాము పిల్లలందరితో. పాడు గజాల. లెట్స్ గో టు టెంపుల్. చాలా దూరం కదా మన ఇంటి నుంచి. 45 minutes to 1 hour పడుతుంది. అవును, బట్ ఇంకా అదృష్టం చాలా గడ్డ కట్టలేదు, కొంచెమే కట్టింది, ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఈ రోజు ఫుల్ భక్తి ఫేస్ లో తెలిసిపోతుంది క్లియర్ గా. ఎప్పుడు భక్తి. రాత్రి చేయాల్సిందంతా చేసి పొద్దున్నే భక్తి వచ్చింది మా అందరికి. అవును, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి శివ? ఉన్న లైఫ్ ఎంజాయ్ చేద్దాం సార్. ఉన్న లైఫ్ ఎంజాయ్ చేద్దాం అసలు అది రెజల్యూషన్ అంటే అది ఆ టైప్ ఉండాలి. సెట్ చేసాడంటే మేమందరం కూడా అదే ఫాలో అవుతాం ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇలా చెప్పి ఇరికిస్తున్నారు. వేసేసాడు. ఇంతకీ లాస్ట్ ఇయర్ లో ఏం నేర్చుకున్నాం? 2024 లో ఇంకా ఎక్కువ ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకున్నాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. హారిక, నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్. I will target for that. Good. Last year అయితే achieve అయ్యా, but year good one. నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమి ఉండవు నాకు. అలా వెళ్ళిపోవడమే. శివకృష్ణ చెప్పినట్టు గో విత్ ద ఫ్లో. కొంచెం ఎంజాయ్ చేయాలి, కొంచెం రెస్పాన్సిబిలిటీ. మెయిన్ మా పెద్ద గురువు గారు ఆర్జీవి గారు చెప్పినట్టు చేయాలి. నా గురువులు ఎలా అంటే ఆర్జీవి, శివకృష్ణ, వికాస్, లివింగ్ లెజెండ్స్ అందరు నా గురువులు. అప్పుడప్పుడు రోహిత్, అప్పుడప్పుడు పుల్కేష్ అన్న, ఇంకా శివగౌడ, వీళ్ళందరూ పెద్ద పెద్ద గురువులే. కానీ మెయిన్ సెట్ ఆఫ్ గురువులు ఎవరంటే ఆర్జీవి, శివకృష్ణ, వికాస్. నిజమని నమ్మేస్తారు. నిజమే, అది నిజమని నమ్మేయడం ఏంటి? వాళ్ళు చూసే వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. చందన అర్చన చేయించుకున్నా మనం కూడా. అర్చనకి పేయింగ్ మనీ. చందన హ్యాపీ డబల్ హ్యాపీ. ఏదో ఒకసారి ఫుల్ డ్రెస్ చూపిస్తావా? ఏం రాస్తున్నావు? అర్చనకి టికెట్ వచ్చింది, సో నేమ్స్ రాస్తున్నా. ఆయనకి చదవడానికి ఈజీ అయింది. ఓకే, సో ఈ టికెట్ తీసుకెళ్లి పూజారికి ఇస్తే పూజారి చూసి మన నేమ్స్ చదివి అర్చన చేస్తాడు, అంతేనా? ఎగ్జాక్ట్లీ, మనం ఏం చెప్పక్కర్లేదు. సో ఆయన చూసి చేసేస్తాం. 50 రోజులు కట్టాం. అర్చనకి గిన్ని, దాంట్లో అరటిపండు ఏవేవో ఇచ్చారు. సూపర్. అర్చన ఎవరా? అర్చన అడుగుతుంది.
అవన్నీ చెప్పకూడదు, అవి నిన్న నైట్ అయిపోయినాయి. ఈరోజు మార్నింగ్ అంతా డిఫరెంట్. ఇప్పుడు నేను ఉన్నది ప్రెసెంట్ మోడు సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? చిల్ అవ్వి. ఏ రెజల్యూషన్ లేకపోవడమే న్యూ ఇయర్ రెజల్యూషన్. గో విత్ ద ఫ్లో. బాగా చిల్ అవ్వాలి. చిల్ అవ్వాలి. ఈ వెదర్ కి చిల్ గా ఉంది ఆల్రెడీ. నేను బాగున్నావు చంద్ర ఈ లైటింగ్ లో కొంచెం. థ్యాంక్ యూ. కొంచెం ఆల్వేస్ బ్యూటిఫుల్. కొంచెం బాగున్నావు. అంటే మిగతా టైంలో బాగోనా అని అడగాలి. ప్రొఫెషనల్ యాక్టర్స్. ఆగండి వెళ్ళిపోకండి, ఇంకా పూర్తి అవ్వలేదు ఈ వీడియో. ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అవుతుంది. ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వచ్చి నేను ఫ్రెష్ అయిపోయాను. అక్షయ్ ఫ్రెష్ అవుతున్నాడు. ఈ లోపు చిన్న మగ్ కేక్ చేసి సర్ప్రైజ్ సెలబ్రేట్ చేసుకొని మేమిద్దరం ఈ న్యూ ఇయర్ డేని ఇలా ఎండ్ చేద్దామని నా ప్లాన్. ఈ మగ్ కేక్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేయడానికి ఆర్ ఏదైనా షార్ట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. చకచకా చేసి హే ఏంటిది ఇంత డెకరేషన్ చేసావు? హ్యాపీ న్యూ ఇయర్ 2025. వావ్. మగ్ కేక్ చేశాను. వేడిగా ఉంది. ఇంకా తిని చూసి చెప్పు. హౌ ఇస్ ఇట్? నిజంగా చాలా బాగా వచ్చింది. యమ్మీ. చాలా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. See you in the next one.